ఎన్టీఆర్‌తో మీ అనుబంధం అనేది ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయనతో పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా మెయిన్ టీమ్‌లో ఉన్నారు. అంటే మీకు ఏమనిపిస్తుండేది? ఎందుకంటే ఆయన పని రాక్షసుడు అని ఇప్పటికీ అందరూ అంటుంటారు. ఎన్టీ రామారావు అర్ధరాత్రి 2 గంటలకి స్టార్ట్ అయ్యే పని మరుసటి రోజు సాయంత్రం 8 వరకు అవుతూనే ఉంటుంది ఆయన అని. ముందు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరమని కోరినప్పుడు నేను ఒప్పుకోవాలి. ఓకే. ఈ రాజకీయ గొడవలతో మనకెందుకు, కొంచెం మన పని మనం చేసుకుందాము. హ్మ్. నాకు ఎందుకంటే దానిలో నాకు పెద్ద సరిపడదు. ఓకే. ఈ గందరగోళం తర్వాత ఈ కాంప్రమైజ్ అంతా సరిపడదు. కొద్దిగా మన పని మనం చేసుకోవడం దూరంగా ఉంటూ నాకు అలవాటు. మీరు అన్నారే పని విషయంలో బహుశా ప్రభుత్వంలో అధికారిగా పనే కాదు, జీవితంలో అసలు ఒక వృత్తిలో కానీ ఒక నటుడు గాను కళాకారుడు గాను మరొక కానీ అంతగా పని పట్ల నిబద్ధత క్రమశిక్షణ ఉన్న మనిషి ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటారు. ఓకే. అంటే వెరీ కమిటెడ్. అసలు ఆయనకి రాత్రి పగలు లేకపోతే శనివారం ఆదివారం పండుగ రోజు అలాంటివి లేదు. నేను మొదటి 2 రోజులు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళేవాడిని, సాయంత్రం 7కో ఎందుకో ఆయనతో సెలవు తీసుకున్నాను. తర్వాత ఆఫీస్లో పని ఆఫీస్ తీసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. ఓకే. 2వ రోజున ఎప్పుడో రేపు నేను బయలుదేరుతున్నాను, రేపు 7 గంటలకు వస్తాను నేను. ఆయన అలాగే జయప్రకాష్ గారు నవ్వుతూ ఆయన అన్నాడు, జయప్రకాష్ గారు మీరు వచ్చేసరికి మా పని సగం అయిపోయింది అన్నారు. ఓకే. అంటే కొంచెం ఎర్లీగా రమ్మని ఆ మాట అనలా ఆయన, కానీ ఇండికేషన్. అంటే నేను వెంటనే ఇలా అయితే లాభం అయితే పొద్దున్నే వస్తాను. ఎందుకు నిర్ణయం చేసుకున్నాను, ఆయన మాట అంటమే కాకుండా ఎన్టీ రామారావు గారు ఒక స్వచ్ఛమైనటువంటి స్పటికల్ లాంటి మనిషి. ఓకే. ఏ రోజుకు ఆ రోజు క్లీన్ స్లేట్. ఆయన మనసులో ఏ రకమైన కల్మషం ఉండదు. పొద్దున్న 4:30కి ఆయన మనసులో ఎవరు ప్రవేశిస్తే, ఏ భావాన్ని ప్రవేశింపచేస్తే అది అడుగు నిర్ణయం అయిపోతుంది. ఓకే. మంచి నిర్ణయం అయితే ఓకే, కొన్ని సందర్భాలు తొందరపాటు చేశారనుకోండి, నాకు మిగతా రోజంతా కూడా దాన్ని సరిదిద్దడానికి నా టైం పట్టేది. ఓకే. అరే రోజంతా సరిదిద్దడానికి టైం పట్టే బదులు నిర్ణయం చేసేటప్పుడు మనం ఉంటే మంచిది కదా. అవును, అప్పుడే చెప్పొచ్చు కదా మన సలహా ఏదైనా ఉంటే అని నాకు అర్థమయ్యి అక్కడి నుంచి 4:30కి వెళ్ళిపోయామండి. ఆయన 2:30కి లేచేవారట. ఓకే. ఆయనకు వ్యాయామము ఎన్ని ఉంటాయి అవన్నీ చేసుకుని ఆయన 4:30 ఆయన ఆఫీస్కి వచ్చేవారు. ఆయన ఆఫీస్కి వచ్చి ఒక గంట కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇద్దరం కలిసి డైనింగ్ రూమ్కి వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసి భోంచేసేవాళ్ళం. ఓకే. అది మా దినచర్య అనమాట. ఒక గొప్ప మనిషి ఆయన. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు పోయినా ఆయన సిద్ధం. అలాగే ముఖ్యమంత్రి గారు కారు మార్చమని చెప్పని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. కారు పికప్ లేదు, పాత కారు, నక్సలైట్ తట్టేది ఉంటుంది, మా వయసు లేదు, సెక్యూరిటీ తీసుకున్నది, కారు ఇట్లా ఉంటే లాభం లేదు, మార్చాలని చెప్పంటే నేను చెప్పాను, మరి వారు చెప్పాను మార్చేద్దాం అన్నాను. ఎందుకు చెప్పారు సార్, డబ్బులు వేస్ట్, రిపేర్ చేద్దామని రిపేర్ చేయించారు. ఓకే. కారు వద్దన్నారు ముఖ్యమంత్రిగా ఉండి. 2 లక్షల రూపాయల కారు, అంబాసిడర్ కారు, నడవట్లేదు సరిగ్గా. ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరూ కాస్ట్లెస్ట్ కార్లు వాడుతున్నారు. పోలికేముంది. కాబట్టి అసలు ప్రజాధనాన్ని కాపాడడం విషయంలో, సామాన్య ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే విషయంలో, నిజాయితీని నిలబెట్టే విషయంలో ఆయన అనితర సాధ్యమైనటువంటి నిబద్ధత ఉన్న మనిషి. ఓకే.